మిత్రమా, అందరికీ కూడా శుభోదయం అండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈ పూజనైతే మనకి శ్రీరామనవమి రోజు అనమాట. పూజనైతే కంప్లీట్ అయిపోయింది. ప్రసాదంగా భక్షాలు, తర్వాత మినపప్పుతో చేసినటువంటి వడలు, తర్వాత వచ్చేసి భక్షాలు అయితే చేశాను అనమాట. భక్షాలు, పులిహోర, వడలు 3 ప్రసాదాలు అయితే చేశాను. తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే నుండి వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈరోజు ఏంటంటే నేను హెల్దీ అండ్ టేస్టీ దోశలు అయితే చేస్తున్నాను. రెగ్యులర్ గా మనము బియ్యంతో చేసినటువంటి దోశలు తింటా ఉంటాం కదా, కానీ మనము డైట్ ఫాలో అయ్యే వాళ్ళం కావచ్చు, లేదంటే షుగర్ లెవెల్స్ రేపు ఫ్యూచర్ లో షుగర్ రాకుండా ఉండాలనుకునే వాళ్ళమైనా ఇదైతే మంచి బెస్ట్ దోశ అని చెప్పొచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అది జొన్న దోశ అనమాట. జొన్న దోశ చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఏంటంటే నేను 3 కప్పుల జొన్నలు, 1 కప్పు బియ్యము, మొత్తం 4 కప్పులు అవుతాయి కదా. 4 కప్పులకి 2 కప్పుల మినపప్పు ఇవి నానబెట్టేసుకొని నార్మల్ దోశ ఎలా వేసుకున్నాం సేమ్ అంతే అనమాట. దోశ చూడండి, నార్మల్ దోశ కంటే కూడా చాలా మెత్తగా వస్తుంది. కానీ మిక్సీ పెట్టుకుంటే మన నార్మల్ దోశ కంటే కొంచెం బరకగా వస్తుంది. మరి మెత్తగా అయితే ఏం కాదు, కానీ మనం నెక్స్ట్ డే పులిసిన తర్వాత సెట్ అయిపోతాయి అనమాట. బ్రేక్ఫాస్ట్ లాగైతే దోశ విత్ పల్లి చట్నీ అండ్ అల్లం పచ్చడి అనమాట. తర్వాత లంచ్ లోకి అయితే శ్రీరామనవమి శనివారం మనకి ఆదివారం రోజు అయింది కదా, ఇదైతే మనకి బుధవారం రోజు వ్లాగ్ అనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అయితే అఖిల్ని స్కూల్ పంపించే ముందే కిచెన్ లో ఉన్నటువంటి డబ్బాలు ఇట్లా అన్ని వాషింగ్ లో వేసేసుకొని కిచెన్ లో ఉన్నటువంటి క్లీనింగ్ సంబంధించి అన్ని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత అఖిల్ని స్కూల్ పంపించిన తర్వాత పూజ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ దోశ చూపించారు, అందరికి దోశలు వేయడం అయిపోయి నాకు కూడా దోశ వేసుకొని తినేసాను. అయితే ఈ యొక్క గోరు చిక్కుడుకాయ, మేమైతే గోరు చిక్కుడుకాయ అంటే కొంతమంది గోకరకాయ కూడా అంటారు కదా, ఈ యొక్క గోరు చిక్కుడుకాయ అయితే ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలాంటి కర్రీస్ కావాలంటే మనము అప్పటికప్పుడు వంట చేసేటప్పుడు చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా మనం ముందు రోజు టీవీ చూస్తున్నాం, మాట్లాడుతున్నా కట్ చేసుకున్నాం అనుకోండి, తొందరగా అయిపోతుంది, ఈజీగా ఉంటుంది. అలా అనేసి నైట్ కట్ చేసుకున్నాను. కట్ చేయలేదు, దీన్ని చుంచుకున్నాను. చుంచుకొని చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ కర్రీ కుక్కర్ లో చేస్తున్నాను, కానీ కుక్కర్ విజిల్ ప్రెషర్ పెట్టట్లేదు. పైన మూత పెట్టి నార్మల్ మూత పెట్టేసే చేసుకున్నాను. ఎందుకంటే ఈ యొక్క కుక్కర్ చాలా మందంగా ఉంటుంది. మందంగా ఉన్నటువంటి గిన్నెలో చేసుకుంటే కర్రీ సూపర్ గా ఉంటుంది, అందుకోసం అనమాట. గోకరకాయ కర్రీ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. యాక్చువల్గా మా హస్బెండ్ ముందు రోజు చెప్పారన్నమాట. అంత ముందు ఒక రోజు వాళ్ళ మమ్మీ గోకరకాయ చేసి కొంచెం పెట్టుకోమంటే అసలు నాకు వద్దంటే వద్దంటాడు. అయితే నేను ఆ రోజు తీసాను. ఇలాంటివి చాలా హెల్త్ మంచిగా అనమాట. దీంట్లో హై ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ తింటే ఆరోగ్యానికి మంచిది. అందుకని సలన్స్ మళ్ళీ నెక్స్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ గోకరకాయని తీసుకొచ్చాను. అయితే ఈసారి నేను చేశాను అనమాట. అయితే దీంట్లో కొంచెం కొబ్బరి పౌడర్ వేసి చేయాలి, సూపర్ గా వస్తుంది. అసలు ఇక్కడ నేను ఒక్క చుక్క కూడా నీళ్లు పోయట్లేదు. మంచిగా తాలింపులో మంచిగా వేగిన తర్వాత కారం వేసుకోవాలి, అప్పుడు కర్రీ టేస్ట్ చాలా మంచిగా వస్తుంది. తర్వాత కొంచెం కొబ్బరి పౌడరు, కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీలకర్ర పౌడర్ వేసుకొని మంచిగా కలిపేసుకొని, ఇక్కడ మన కారం ఎప్పుడు వేయాలి అంటే ఈ యొక్క గోకరకాయ కలరు మనకి కొంచెం కలర్ వేరియేషన్ వస్తాయి అనమాట. ఆ కలర్ వేరియేషన్ వచ్చిన తర్వాత మాత్రమే కారం వేసుకోవాలి. ఇక కావాలంటే ఎండు కొబ్బరి, తర్వాత మనకి పచ్చి కారం ఉంటుంది కదా, పచ్చిమిర్చి మిక్స్, అది కూడా వేసుకోవచ్చు. కానీ మా ఇంట్లో కారం రెడ్ చిల్లీ తింటారు కాబట్టి నేను రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను. పచ్చి కారం వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ నేను ఏంటంటే మూత పైన వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకున్నాను అనమాట. ఇక్కడ మీ కలర్ చూసారా, అంతకుముందు డార్క్ గ్రీనిష్ లో ఉండే కదా, ఇక్కడ కలర్ ఏంటంటే కొంచెం చేంజ్ అవుతుంది. ఆ కలర్ చేంజ్ అయిన తర్వాత కారం వేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు వేయట్లేదు, ఎందుకంటే నా దగ్గర ఉన్నటువంటి కారంలోనే సాల్ట్ కూడా మిక్స్ అయిపోయింది కాబట్టి నేను ఇంకా సాల్ట్ వేసుకోవట్లేదు. జీలకర్ర పౌడర్, ధనియా పౌడర్ ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకుంటూ ఒక 10-15 నిమిషాలు కుక్ చేసుకున్నాను. కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవాలని చెప్పి మంచి ఇది కలుపుకుంటూ కిచెన్ అంతా క్లీనింగ్ అయితే చేసుకున్నాను అనమాట. అంటే మళ్ళీ లంచ్ టైంకి మళ్ళీ లంచ్ అయిపోవాలి కదా, వంట. అఖిల్ స్కూల్కి వెళ్ళి వస్తాడు. అలా అనేసి అఖిల్ స్కూల్కి వెళ్ళి 1 o'clock వచ్చే లోపల వంట కావాలనేసి ఇటు కర్రీ చేస్తూ డబ్బాలన్నీ బిఫోర్ స్నానానికి వెళ్లే ముందే కిచెన్ లో ఉంటే స్టీల్ డబ్బాలన్నీ తీసేసి వాష్ చేసుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే కిచెన్ క్లీనింగ్ పెట్టుకోవడం నేను ముందు రోజు నైట్ నుండే స్టార్ట్ చేశాను అనమాట. నైట్ పడుకునేటప్పుడే డబ్బాల్లో ఉన్నటువంటి సామాన్లు అన్ని తీసేసి ఒక బ్యాగ్ లా కానీ, లేదంటే ఖాళీగా ఉన్నటువంటి బకెట్ ఏమైనా ఉందనుకోండి, కిచెన్ లో వాడేటువంటి బకెట్స్, బియ్యం కూడా దాంట్లో వేసేసి మూత పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడు నెక్స్ట్ డే మనకి పని ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, క్యారెట్. మొన్న సాటర్డే రోజు మార్కెట్కి వెళ్ళినప్పుడు క్యారెట్ కీర హెల్త్ కి మంచిది అనేసి క్యారెట్ కేజీ, కీర 1 కేజీ
తర్వాత స్వీట్ కార్న్స్ 2 ప్లేసెస్ లో తీసుకొచ్చాను. ఈసారి అయితే స్వీట్ కార్న్స్ బాగాలేవు, చూడడానికి బాగున్నాయని తీసుకొచ్చా, కానీ తినేటప్పటికి ఆ యొక్క స్వీట్ కార్న్స్ కూడా మొత్తం మక్కిపోయినట్టు అయిపోయినాయి. క్యారెట్ కూడా చూడడానికి మంచిగా ఉంది, కానీ కట్ చేస్తే లోపల అక్కడక్కడ మెత్తగా వచ్చిందనమాట. అస్సలు టేస్ట్ బాగాలేదు. అందుకని ఇంకా క్యారెట్ పాడేసాను. స్వీట్ కార్న్ కూడా కోడిపాపలకు పెట్టేసి, కోడిపాపలు మంచి ఇష్టంగా తింటే, క్యారెట్ అయితే అస్సలు తినేవాడు. క్యారెట్ పెడితే వాడికి ఫ్రెష్ గా ఉంటేనే ఫుడ్ తింటాయి. కొత్తిమీర అయినా మెంతి కూర ఏదైనా ఫ్రెష్ గా ఉంటే మాత్రమే తింటాయి. కొంచెం తడిగా ఉండి కొంచెం ఖరాబ్ అయినాయి అనుకో అసలు ముట్ట కూడా ముట్టేవి, వాసన చూసి దూరం పోతాయి అనమాట. వీటిని సన్నగా కట్ చేసేసి వాటర్లో సోక్ చేసేసి మొక్కలకి ఇచ్చామనుకోని, మొక్కలు అయితే మంచి హెల్దీగా ఉంటాయి. అందుకోసం సన్నగా కట్ చేస్తుంది అనమాట. వాటర్లో నానబెట్టేసి మొక్కలకి వాటర్ పోసేసుకుందాం అనేసి అక్కడ చిక్కుడుగా అయిపోయింది. మీకు చెప్పాను కదా, నేను డబ్బాలలో ఉన్న సామాన్లు అన్ని తీసేసి ముందు రోజు పెట్టేసుకుంటాను. పొద్దున్నే డబ్బాలన్నీ తోమేశాను, తూడ్చేసుకొని స్నానం చేసేసి పూజ అయిపోయింది. పూజ అయిపోయినాక వంట అయిపోయింది. తర్వాత బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక స్టార్ట్ చేశాను. కిచెన్ లో ఉన్న సెల్ఫ్లు అన్ని దులిపేసి, నేను కిచెన్ లో సెల్ఫ్ల పైన కవర్స్ వాడతాను అనమాట. మనము గోధుమ పిండి ప్యాకెట్ కవర్స్ కానీ, లేదంటే సేమియా ప్యాకెట్స్ కానీ, ఇప్పి ప్యాకెట్స్, వీటి కవర్స్ చాలా మందంగా ఉంటాయి. ఆ యొక్క కవర్స్ నేను రీయూస్ చేస్తూ ఉంటాను. న్యూస్ పేపర్స్ అనుకుని తీసిన ప్రతిసారి కొత్త పేపర్స్ మార్చాల్సి ఉంటుంది. ఇంతకుముందు అయితే న్యూస్ పేపర్స్ వేసాను ఒక 5 years బ్యాక్. తర్వాత ఇంక మేము న్యూస్ పేపర్ వేసుకున్నప్పుడు తర్వాత న్యూస్ పేపర్ వేసుకోవడం బంద్ చేసాము. దానికోసం మళ్ళీ న్యూస్ పేపర్ ఎందుకు వేస్ట్, ఇలా వాడచ్చు కదా. ఇంకప్పటి కవర్సే వాడతాను. ప్రతిసారి కిచెన్ క్లీన్ చేసినప్పుడు ఆ కవర్స్ కూడా సోప్ పెట్టేసి స్క్రబ్బర్ తో క్లీన్ చేసి మంచి ఆరనిచ్చిన తర్వాత మాత్రమే వేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే డబ్బాలన్నీ ఆరిపోయినాయి, తూడ్చేసుకొని మళ్ళీ గ్రాసరీస్ అన్ని ఒకసారి నీట్ గా చెరిగేసుకొని, మన పురుగుంటే జల్లడ పట్టేసుకొని మళ్ళీ అవన్నిటిని వేటి ప్లేస్లలో వాటిని మార్చేసుకున్నాను. మార్చేసుకొని ఇంకా లంచ్ వరకు ఇవన్నీ ఏ డబ్బాలో పెట్టేసుకున్నాం అనుకోండి. లంచ్ వరకు డబ్బాలో పెట్టేసుకున్నాను. తర్వాత ఆఫ్టర్ లంచ్ మళ్ళీ డబ్బాలన్నీ వేటి ప్లేస్లలోకి వాటికి మార్చేసాను అనమాట. ఇక్కడ చూసారా, ఇలా కవర్స్ అన్ని నీట్ గా వాష్ చేసుకుంటాం. పొద్దునే వాష్ చేసుకున్నాం అనుకోండి, మనము దేవుడు మళ్ళీ కిచెన్ క్లీనింగ్ అంతా అయిపోయేసరికి మనకి ఆఫ్టర్ లంచ్ వరకు అవుతుంది కదా, అప్పటి వరకు మళ్ళీ ఎక్కడిదక్కడ సెట్ అయిపోతుంది అనమాట. చూసారు, ఈ కవర్స్ 5 years నుండి వాడుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు మనం రెగ్యులర్ గా వాడుతూ ఉన్నాం అనుకోండి, కొన్ని కవర్స్ ఖరాబ్ అవుతా ఉంటాయి. ఆ ఖరాబ్ అయితే ఆ ఖరాబ్ అయిన కవర్స్ తీసేసి మళ్ళీ మనం రెగ్యులర్ గా గోధుమ పిండి ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా, ఆ ప్యాకెట్స్ ని పాడేది అనమాట. ఒక పెద్ద బ్యాగ్ లో పెట్టేసి, ఇప్పుడు కెలాక్స్ తెచ్చుకుంటాం కదా, అయితే కెలాక్స్ దానికి జిప్ లాకింగ్ వస్తాయి కదా, ఎక్సెస్ కవర్స్ అన్ని దాంట్లో పెట్టేసి దానికి జిప్ లాకింగ్ చేస్తాను అనమాట. మనకి ఎక్స్ట్రా కవర్ కావాలన్నప్పుడు అది తీసుకొని దాన్ని కట్ చేసుకొని వాడుకుంటాం. ఈ కవర్స్ చూసారా ఎంత నీట్ గా ఉన్నాయి. 5 years నుండి ఇవే కవర్స్ వాడుతూ ఉన్నాం అనమాట. వాటిని మనం చూసారా, బ్యాక్ సైడ్ కూడా నీట్ గా ఉంది. మనం వాష్ చేసిన ప్రతిసారి, యూజ్ చేసిన ప్రతిసారి వాష్ చేసుకున్నాం అనుకోండి, నెలకు ఒకసారి నీట్ గా ఉంటుంది. ఈ కవర్స్ వేసుకోవడం వల్ల మనకు ఒక 2-3 బెనిఫిట్స్ ఉన్నాయి. న్యూస్ పేపర్ అనుకోండి, మన దగ్గర లేకపోతే దాన్ని షాప్కి వెళ్ళి కొనుకొచ్చుకో, ప్రతిసారి అవి తీసేస్తా ఉండాలి. ఈ ప్లాస్టిక్ అనుకోండి రీయూజ్ అవుతా ఉంటుంది అనమాట. ఎందుకంటే ప్లాస్టిక్ ఇంకా మనకి మంచిది కాదు, కానీ మనం డబ్బాలు పెడుతున్నాం కాబట్టి చాలా మంచిది. తర్వాత సెల్ఫ్లలో మనము పేపర్ వేసినప్పుడు డబ్బా వేసి అటు ఇటు అనేసరికి కొన్నిసారి పేపర్ చినిగిపోతుంది. కానీ కవర్ మందంగా ఉంటుంది కదా, అస్సలు చినిగిపోదు. తర్వాత డబ్బాకి కింద గీతలు పడడం కానీ, లేదంటే సెల్ఫ్లకు ఉన్నటువంటి పెయింట్ పోవడం కానీ అసలు అలా ఏమి జరగకుండా నీట్ గా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్ లంచ్ అయితే మళ్ళీ దేని ప్లేస్ దానికి మార్చేసుకున్నాను. ఇక్కడ చూసారా, ఇక్కడ డబ్బాలు తోమడం టాస్క్ కాదు. పైన సెల్ఫ్ లో డబ్బాలు చూపిస్తున్నారు, అన్ని ఆల్మోస్ట్ అన్ని ఒకటే సైజ్ లో ఉంటాయి, కొంచెం వేరియేషన్ ఉంటాయి. అవి తోమిన తర్వాత మళ్ళీ దేని మూత దానికి పెట్టడం పెద్ద టాస్క్ అనమాట. అలా అన్ని పెట్టేసుకొని సెల్ఫ్ లో డబ్బాలు, క్యాన్లు, చిన్న లంచ్ బాక్సెస్, బుజ్జి క్యాన్లు అన్ని సర్దేసుకున్నాను. ఇంకో చిన్నగా మిగిలిపోయిందంటే ఇటు సైడ్ గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి కదా, అవి ఒకటి వాష్ చేయలేదు, అవి మళ్ళీ తర్వాత ఇంకొక రోజు వాష్ చేసుకోవచ్చు. ఇంకా లంచ్ కూడా అయిపోయింది. ఈవినింగ్ స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తుంది అంటే పకోడీ చేసుకుందాం అనేసి పకోడీ అయితే చేస్తున్నాను అనమాట. క్యాబేజీ పకోడీ చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది అనమాట. ఏం చేయాలని చూస్తే క్యాబేజీ ఉంది, రెగ్యులర్ గా క్యాబేజీ కర్రీ తింటే తినాలనిపిస్తుంది. అసలు క్యాబేజీలోనే ఉప్పు, కారము, కొంచెం గోధుమ పిండి, తర్వాత మిగిలింది బియ్యం పిండి వేసేసి దాంట్లో కొంచెం జీలకర్ర, కొంచెం వాము వేసి పిండిలో వాటర్ ఏం కలపకుండా మంచిగా క్రష్ చేస్తా ఉన్నాం అనుకోండి, ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేశాను. దాంట్లో వాటర్ వస్తుంది కదా, అది అంతా కలిసిపోతుంది. తర్వాత ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్నామంటే సూపర్ గా ఉంటుంది. తర్వాత ఇంకా పైకి వెళ్ళేసాను. ఈవినింగ్ స్నాక్ అయిపోయింది, పైకి వెళ్ళేసి పూలు తెంపుకొని వచ్చాను. మల్లె పూలు, కనకాంబరాలు అయితే మనకి ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఏం సంబంధం లేదు,
ఎంత వాన పడుతున్నా, ఎంత చలి ఉన్నా, ఎంత ఎండ కొడుతున్నా కానీ మనకైతే పువ్వులకి కొదవనే లేదనమాట. ఎప్పుడు పువ్వులు వస్తూ ఉంటాయి. పూలు తెంపుకొని చెట్లకైతే నీళ్లు పోసేసి వచ్చింది. అలా మనకి ఎప్పుడు సంవత్సరం మొత్తం పూలు ఎందుకు వస్తాయి తెలుసా? రెగ్యులర్గా మొక్కకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవ్వడము, దానికి కొమ్మ కత్తిరింపు చేసుకోవడం వల్ల కనకాంబరాలు కూడా చూడండి ఎంత మంచిగా వస్తున్నాయో. నా దగ్గర ఉన్నటువంటి కలర్ ఇదే అనమాట. మంచి డార్క్ కలర్ ఉంటుంది. కనకాంబరాలు తెంపుకొని, మల్లెపూలు తెంపుకొని అయితే వచ్చేసి కిందికి పూలు అయితే అల్లేసుకున్నాను. ఒక్కసారి అయితే మన మిద్దె తోట చూసేసేయండి. మన మిద్దె తోటలో చాలా రకాల పండ్ల మొక్కలు, పూల మొక్కలు, కూరగాయల మొక్కలు, ఆకుకూరలు అయితే ఉన్నాయన్నమాట. వీలైనంత వరకు మనకు తోచినంతలో, మనకున్నంత ప్లేస్లో కాసేపు అయినా మొక్కల మధ్యలో స్పెండ్ చేసామనుకోండి, ఆ యొక్క ఫీలే వేరుగా ఉంటుంది. షాప్కి వెళ్తే 10 రూపాయలు పెడితే ఒక కట్ట పాలకూర రావచ్చు, కానీ మనం పండించుకున్నాం అనుకోండి, అది ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఉన్నాయి. దాంతోపాటు మనం దానికోసం కాసేపు టైం స్పెండ్ చేస్తాం, వ్యాయామం అవుతుంది. వాటి మధ్యలో తిరగడం వల్ల మంచి ఫ్రెష్ ఎయిర్ని పీల్చుకుంటున్నాము. మనసుకు సంతోషంగా ఉంది, బాడీకి వ్యాయామం అవుతుంది, ఆరోగ్యమైనటువంటి ఆహారాన్ని మనం తీసుకుంటున్నాము. రోజు పూజ చేసుకోవడానికి కావాల్సిన పువ్వులు వస్తాయి, దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి పండ్లు వస్తాయి, వంట చేసుకొని తినడానికి ఆకుకూరలు అయితే వస్తాయి. ఏమంటారు చెప్పండి? వీలైనంత వరకు మనం వాతావరణాన్ని కాపాడుకుందాము, నీటిని సేవ్ చేద్దాము, పొల్యూషన్ కాకుండా ఉందాము.